జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 6వ స్థానంలో ఉన్నారు, రుణరోగ శత్రుస్థానంలో ఉన్నారు. హెల్త్ పరంగా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాలి. సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు సింహరాశి అధిపతి అయిన సూర్యుడితో కలిసి ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశమంలో గురువు ఉన్నారు కాబట్టి కెరియర్ పరంగా చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. శని 7వ స్థానంలో ఉన్నారు, శుక్రుడితో కలిసి ఉన్నారు. ఈ 28వ తారీఖు నుంచి ఆయన శుక్రుడు మీనరాశిలో రాహుతో కలిసి ఉండబోతున్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం 28వ తారీఖు వరకు ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పు ఇచ్చి మీరు శత్రువు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో లాభస్థానంలో కుజుడు వక్రించి ఉన్నారు కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో ఎవరైనా సరే మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. 8వ స్థానం అధిపతి అయిన గురువు ఆయన 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి కెరియర్ పరంగా మాత్రం మీరు దక్షిణామూర్తి సూత్రపాలనం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.